బుద్దా వెంకన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమెంట్స్. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు జగన్ జోగి కలిస్తే కల్తీ మద్యం పారింది. లిక్కర్ స్కామ్ లో దొరికిన చెవిరెడ్డి, జోగి రమేష్ లాంటి ప్రతి బచ్చగాడు చంద్రబాబుని ప్రమాణం చేయమనడమేంటి? అడ్డంగా దొరికిన దొంగలకు చంద్రబాబుపై విమర్శలు చేయటం ఫ్యాషన్ అయింది. చంద్రబాబుపై పిచ్చివాగుడు వాగితే నాలుకలు కోస్తాం. కల్తీ మద్యంలో దొరికిన కొందరు ఎన్నికల ముందు వైసీపీ తరపున కోవర్టులుగా వచ్చిన వారే. దేశంలో దొంగలు పడ్డారన్నట్లు తెలుగుదేశం పార్టీలో కొందరు కోవర్టులు పడ్డారు. జోగి రమేష్ సిట్ ముందు హాజరైతే కల్తీ మద్యంలో ఇంకా పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయి. చంద్రబాబు ఇంటికి ఇంకోసారి వచ్చే ధైర్యం చేస్తే జోగి రమేష్ 2 కాళ్ళు విరగొడతాం. నమస్కారం. గత వారం రోజులుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం గురించి వివిధ వార్తలు వస్తున్నాయో ఆ వార్తలు ముఖ్యంగా జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్టు జగన్ రెడ్డి, జోగి రమేష్ కలిస్తే కల్తీ మద్యం ఏరులై పారిద్దని తెలిసిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా పార్టీలో ఉండి ఏ తప్పుడు పని చేసినా ఇమీడియట్లుగా సస్పెండ్ చేస్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది నాయకులు కొంతమందిని ఐడెంటిఫై చేయకపోవచ్చు, పార్టీలో ఉండొచ్చు. వాళ్ళు కానీ తప్పు చేస్తే ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారు. అలాగే ఇందులో ఉన్నటువంటి ముద్దాయిలను కూడా వాళ్ళు ముద్దాయిలను తేలగానే సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఆ కల్తీ మద్యానికి మెయిన్ సూత్రధారి జోగి రమేష్. ఒక దొంగ పోలీసులు పట్టుకున్నాక ఆ దొంగ ఎక్కడ దొంగతనం చేశారు, ఆ ఎవరు దొంగతనం చేయించారు, అది ఏ కోర్టులో అమ్మాడు అని ఇంట్రాగేషన్లో మొత్తం కూడా దొంగ చెప్తాడు. అలాగే ఏదైతే కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ఉన్నాడో ఆ జనార్దన్ రావు చెప్పాడు ఏమని, జోగి రమేష్ ఇందులో కీలక పాత్ర అని. జోగి రమేష్ కీలక పాత్ర అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణ స్వీకారం చేయమంటారండి. ప్రతి బచ్చేగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ బచ్చేగాళ్ళందరూ కూడా దొంగతనాలు చేయడం, దొరికిపోవడం, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ప్రమాణం చేయమంటారు. అసలు జోగి రమేష్ పాత్ర ఉందని చంద్రబాబు గారు చెప్పారా? ఏదైతే దొరికిపోయాడో దొంగ జనార్దన్ రావు చెప్పాడు. నువ్వేం చెప్పాలా? జనార్దన్ రావుని ప్రమాణం చేయమనండి అని చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేయమంటారేంటి? జోగి రమేష్ ఈ కేసులో సంబంధం లేదని చెప్పే ఇది జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తారా? అదే చంద్రబాబు గారిని ప్రతి బచ్చేగాడు వెళ్ళి ప్రమాణం చేయమంటారేంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో ఉంటే చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటాడు. ఇంకొకటి లిక్కర్ కేసులో ఉంటే ప్రమాణం చేయమంటాడు. ప్రతి ఓడికి చంద్రబాబు గారు ప్రమాణం చేయాలంటారేంటి? ఇది లా అండ్ ఆర్డర్ సిట్టు చేసే పని. సిట్లో చెప్పాడు, దొరికిన దొంగ చెప్పాడు ఏమని జోగి రమేష్ అని. జోగి రమేష్ ఇచ్చేస్తాడేంటి? జోగి రమేష్ జనార్దన్ రావు తాత, మా తాత ఫ్రెండ్స్. ఈయన నేను పరిచయస్తులం కానీ ఫ్రెండ్స్ కాదు. నువ్వెందుకు మెసేజ్ పెట్టావు? ఆ మెసేజ్ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పెట్టించారంటే ఏంటి? నా ఫోన్లోంచి మెసేజ్ పెట్టాలంటే నేను పెట్టాలా, లేకపోతే నా పక్కన వాళ్ళతో ఎవరితోనో పెట్టించాలా? ఫేస్ టైంలో మాట్లాడుకుందామని పెట్టించింది నువ్వే కదా. మళ్ళీ తెలుగుదేశం పార్టీ దీన్ని ఇచ్చేసిందంటావేంటి? నువ్వు దొరికిపోయావు. నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే బదులు నువ్వు వెళ్ళు సిట్ ముందుకు వెళ్ళు, సార్ జనార్దన్ రావు నా పేరు చెప్పాడు, నన్ను విచారించండి అని జనార్దన్ రావుని నిన్ను పక్కన కూర్చోబెట్టి విచారిస్తారు. మీరు దొరికిపోయారు, ఇవాళ కల్తీ మద్యం కేసులో దొరికిపోయారు,
ఇది ఎలా ఉంటుందంటే, ఒక మంచి పని చేసేటప్పుడు ఎదుటివాడు ఆ మంచి వాళ్ళలో ఒక 4-5 చెడ్డ వాళ్ళని కూడా చేరుస్తాడు. ఎందుకంటే ఆ మంచిగా వెళ్ళే కార్యక్రమాలన్నీ కూడా చెడగొట్టడానికి. అలాగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, అలాగే కొంతమంది కోవర్టుల్ని తెలుగుదేశం పార్టీలోకి ముందే పంపించి, అలా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మంచోడు ఎవడో చెడ్డాడు ఎవడో ఆ టైంలో మాకు తెలియకపోవచ్చు. మాకు తెలిసినమనే ఏరేస్తున్నాము. ఏరుస్తున్న దాంట్లో జోగి రమేష్ పాత్ర ఉందనేది తెలిసింది. నువ్వు ఇవాళ ప్రమాణాలు చేస్తావేంటి? ప్రమాణాలు చేస్తే అయిపోతుందా? నువ్వు కల్తీ మద్యం కేసులో నువ్వు ప్రధాన సూత్రధారు అని చెప్తుంటే నేను ప్రమాణం చేస్తున్నాను, చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటావేంటి? బచ్చేగాడివి. నువ్వు చెప్తే ప్రమాణం అసలు చేయడం ఏంటి? తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తారు. వైసీపీలో తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేసే ఇది ఉందా? అసలు నిజంగా వైసీపీలో సస్పెండ్ చేసే ఇది ఉంటే పార్టీ దుకాణమే ఎత్తేయాలి. ఎందుకంటే ఆ నాయకుడి దగ్గర నుంచి మొత్తం కూడా తప్పు చేసేవాళ్ళే కాబట్టి. ముఖ్యంగా జగన్ రెడ్డి అరడజన్ దొంగలని రాష్ట్రం అంతా ఉన్నారు జగన్ రెడ్డి పార్టీలో. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్ రెడ్డి అరడజన్ దొంగలు. కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాషు, జోగి రమేష్, ఎల్లంపల్లి సీను, 2 డజన్ మంది మొత్తం కూడా స్కామ్లు ఉన్నాయి. అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఉండే వాళ్ళు లేదు, ప్రమాణం చేయమంటారేంటి మీరు? అసలు మీరు తప్పు చేసి మీరు పోలీసుల దగ్గర హాజరయ్యి మీ నిజాయితీని నిరూపించుకొని మీ కోర్టులో ఒకవేళ ఉంటే కోర్టులో నిరూపించుకోవాలి. కానీ చంద్రబాబు గారిని ప్రమాణం చేయమంటారేంటి ప్రతి ఒక్కడు? మీకు ఒక ఓత పదవి అయిపోయింది ఇది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే 4 కోస్తాం ఏంటనుకుంటున్నారు? మేము మీ ప్రభుత్వంలో కూడా మీరు మాట్లాడే మాటకి నేను ధీటుగా సమాధానం చెప్పా. ఇవాళ కూడా చెప్తున్నా, మా ప్రభుత్వం ఉంది కదా అని మీ మీద రెచ్చిపోట్ల మీరు మాట్లాడే మాటలకు చెప్తున్నా. నేను విశ్వాసం లేని కుక్కలు మీరు. తెలుగుదేశం పార్టీలో టికెట్లు తీసుకొని వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు గారిని తిట్టేవాళ్ళు కొంతమంది, బియ్యం కేసులో భార్యని ఇరికించి భార్య పాపం ఆడకూతురు ఆమె జోలికి వెళ్ళగలదని ముఖ్యమంత్రి గారు చెప్తే అది మీడియా ముందు చెప్పి ఇవాళ విశ్వాసం లేనటువంటి వ్యక్తి పేరుని నాని కూడా చంద్రబాబు గారి మీద సవాల్ ఇస్తున్నారు. అంటే మీరు ఇష్టాసారం మాట్లాడుతుంటే ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా? చెప్పండి. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది. జోగి రమేష్ సిట్టు ముందు హాజరు కావాలి. పోలీసులకి ముందు హాజరుగా అయితే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో, ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు ఇందులో. జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు. జోగి రమేష్ని పట్టుకొని విచారిస్తే ఇంకో పెద్ద తలకాయ పేరు చెప్తాడు. ఇదేంటంటే ఈ కేసులన్నింటినీ ఇప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అనే పథకం పెట్టి, సూపర్ 6 ఎక్కడైంది అని వైసీపీ వాళ్ళు హేళన చేశారు. అప్పులు ఊపులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సూపర్ 6గా ఇచ్చారు. ఇదంతా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కోవర్టులను ఎప్పుడైతే చేర్చారో ఈ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ మద్యం కుంభకోణం, మద్యం అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి తెలుసు, జోగి రమేష్కి తెలుసు, జోగి రమేష్ వెనకాతలు ఉన్న పెద్ద తలకాయకి తెలుసు
వీళ్ళు ఎప్పటి నుంచి మద్యం తయారు చేస్తున్నారు, మద్యం ఎక్కడ తయారు చేస్తున్నారు, మద్యం తయారు చేసేదాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం, అలాగా ఫ్రీ బస్సు చేయడం, ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం, అలాగే అనేక సంక్షేమ పథకాలు 3,000 4,000 రూపాయలు చేయడం, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం మీద ఏకదాటిగా హర్షం వెళ్ళబుచ్చుతున్నారు. దీన్ని మనం ఎలా పాడు చేయాలి అనే దాన్ని పెట్టుకొని వీళ్ళకి తెలుసు కదా మద్యం ఎక్కడ తయారు చేస్తున్నారో, మద్యం ఎవరు తయారు చేస్తున్నారో, మొత్తం ఈ స్కెచ్ అంతా సరే. ఏవైతే వీళ్ళకి జైలుకి వెళ్ళడం అలవాటు, 1,00,000 కోట్లు దోచుకున్నా సంవత్సరం ఉంటాం, ఏం చేసినా నెల 15 రోజులు ఉంటాం, అలవాటు అయిపోయింది. వీళ్ళదేలే పట్టించుకొని ఇవాళ ప్రజల దారి మళ్లించడానికి ఈ మద్యం అక్రమ మద్యాన్ని బయటికి తీసుకొచ్చారు. శభాష్. అయితే తీసుకొచ్చారు, కానీ అసలు దొంగలు మాత్రం బయటికి రావట్లే. అసలు దొంగలు నిన్న అసలు పోలీస్ కమిషనర్ దగ్గరికి నువ్వు ఒకటి వెళ్ళొచ్చుగా, పార్టీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి నేను నిజాయితీ పరుడిని, నువ్వు నిజాయితీ పరుడు అయితే హాజరవు, వెళ్ళి హాజరవు. చంద్రబాబు గారి ఇంటికి వచ్చి ప్రమాణం చేస్తానంటే ఏంటి? చంద్రబాబు గారి ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వస్తే 2 కాళ్ళు ఇరక్కొడతాం ఏంటనుకుంటున్నాం? ప్రమాణం ఏంటి? పెద్ద పెద్ద కుంభకోణాలు చేసి ప్రమాణం చేస్తే అయిపోయిద్దా? ఇప్పుడు మీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన కుటుంబాలకి మీరు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక నిజాయితీ పాలన, నిజాయితీగా ఉంటాడు కాబట్టి పడిలేసిన కెరటంలాగా ఈ భారతదేశంలో ఓడిపోయి గెలిచిన నాయకులు ఎవరు లేరు. అదొక చంద్రబాబు గారికే దక్కింది. ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన మరుక్షణం నుంచి మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు ఈ తెలుగు ప్రజలు. ఎందుకు చూస్తారు? ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అలాగే మీ నాయకుడైతే ఒక్కసారితో క్లోజ్. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు జగన్ రెడ్డి, జోగి రమేష్ ఇద్దరూ కలిసి ఇది చేసినటువంటి స్కాము. ఇందులో జోగి రమేష్ అనే వ్యక్తి పేరు జనార్దన్ రావు అనే దొంగ చెప్పాడు. కాబట్టికి దీన్ని గురించి తప్పించుకోవడానికి ఈ మీడియా పుల్లన్నీ కలిపి, మీడియా పుల్లు అంటే మా కృష్ణా జిల్లాలో ఉంటారు, వేసేస్తా, పొడిచేస్తా, లాగేస్తా, వేసేస్తారు అంటారు. వెళ్ళి పడుకుంటారు. ఎవరన్నా వేస్తారు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసేస్తాను, పొడిచేస్తాను, లాగేస్తాను, డ్యామ్ డూమ్ ఒక్కడన్నా చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు నేను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పా. నా ప్రభుత్వంలో చెప్పడం కాదు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను చెప్పా ఈ మాటలు. ఏమని? వీళ్ళెవరిని చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు లేవు, వీళ్ళంతా మీడియా పులులు, మీడియా ముందు వాగడం తప్ప వీళ్ళెవరిని ఏం చేసే సినిమా లేదు వీళ్ళకని. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కలిపి ఆడుతున్నటువంటి నాటకం. మీరు చిత్తశుద్ధి ఉంటే జోగి రమేష్ సిటీ ముందు హాజరు కావాలా, పోలీసులు కూడా అరెస్ట్ చేయాలా. మేము పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఎప్పుడైతే పోలీసుల్ని ఎవరైతే ఈ లిక్కర్ మద్యం అక్రమం కేసులో, కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు, జోగి రమేష్ పేరు చెప్పాడో, నిన్న పోలీసు వారిని కలిసినప్పుడు అసలు నిజంగా ఏమన్నా ముందు అదుపులోకి తీసుకోవాలి. మరి ఎందుకు తీసుకోలేదో అయితే మాకైతే అర్థం కాలేదు. కానీ తప్పకుండా తీసుకుంటారు. ఆ తీసుకుంటారనే ముందు రెచ్చిపోతున్నాడు. ఏమని? నన్ను ఇచ్చేయండి పేరు నానిలాగా. అంటే పేరు నాని మాట్లాడాడు కమన్నా, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తాం నిన్ను. పేరు నాని కూడా చెప్తున్నావా?
నిన్ను అరెస్ట్ చేస్తారా పోలీసులు? నీకు దమ్ముంటే ఒక మాట చెప్పు, నిజాయితీగా ఒప్పుకో. ఏమంటే బియ్యం దొంగతనం కేసులో నా భార్యకి ఏం సంబంధం లేదు, నా భార్య పేరు పెట్టింది నేనే అని నువ్వు ఒప్పుకో. నువ్వు ఒప్పుకో, నిన్ను అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం. తప్పు చేయడం చంద్రబాబు గారిని ప్రమాణం చేయమన్నాం. ఏంటిది? ఈ కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు అనే ముద్దాయి జోగి రమేష్ పేరు చెప్పాడు. జోగి రమేష్ వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకెవరున్నారో అవి కూడా త్వరలోనే తేల్తాయి. ఈ కల్తీ మద్యం చేసి 3,500 కోట్లు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి షాపులు పాట పెట్టింది, ప్రభుత్వం నడపట్ల. అలాగే మద్యం ఎవరైతే మద్యం తయారీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. మేమేమి ప్రభుత్వం నడపడం, కూటమి ప్రభుత్వం నడపడం, చంద్రబాబు గారు నడపడమో, లేకపోతే లోకేష్ బాబు గారు నడపడమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నడపడమో నడపట్లే. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు, మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా? ఏం కొట్టించుకోకుండా పెద్ద కుంభకోణం చేసి ఆ కుంభకోణాన్ని దారి మళ్లించడానికి మీ వాళ్ళని, ఈ తయారు చేసే వాళ్ళని, కొంతమందిని దీంతో సంబంధం ఉన్న వాళ్ళని పార్టీలో చేర్పించి, ఎందుకంటే ముందే తెలిసేది 3 సంవత్సరాల ముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఎటుపోయాట వస్తుందో అని పెద్ద మాస్టర్ గేమ్తో ఆడినటువంటి గేము ఇది. ఈ గేమ్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి పనులు చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు గారి కుటుంబీకులకు కానీ చేత కాదు. ఇలాంటి చేత వచ్చినాయి ఎవరికైనా అంటే జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి తాత దగ్గర నుంచి వచ్చింది. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో చిన్నపిల్లని అడిగితే చెప్తారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి నారావారి రక్త చరిత్ర అని పుస్తకాలు వేశారు. అంటే వాళ్ళు చంపి చంద్రబాబు గారు వేశారు. అలాగే ఈ మద్యం కుంభకోణం, ఈ మద్యం నకిలీ మద్యం తయారు చేసింది మొత్తం వైసీపీ చేసి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వానికి అంటకట్టడానికి గోల్ చేస్తున్నారు. కానీ దీన్ని మేము ఇంతటితో ఆపం. దీన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైతే కల్తీ మద్యం వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా వీళ్ళ ఆస్తులు సీజ్ చేపిస్తామని తెలియజేస్తున్నాం. మనం మాట్లాడుతున్నాడు కదా, ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమంటే అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తారని. దొంగతనాలు చేయడం అలా అయితే ఇక సిసిఎస్ ఉండదు, క్రైమ్ బ్రాంచ్లు ఉండవు. ఎందుకంటే దొంగతనం చేసిన ప్రతి ఒక్కడు వచ్చి నేను చేయలేదని ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేయడం ఏంటి అర్థం కావట్లేదు. ప్రమాణం చేయడం ఏంటి? చెప్పారు కదా, జోగి రమేష్ మీ నాయకుడి భార్యని భార్యాభర్తలు ఇద్దరిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని, భారతి గారిని, మేము మహిళలను చాలా గౌరవంగా భారతి రెడ్డి గారిని ఇద్దరిని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మా జోగి రమేష్ నిజాయితీపరుడు, ఆయనకి మద్యం నకిలీ మద్యం కేసులో సంబంధం లేదు అని వాళ్ళు ప్రమాణం చేయాలి. కానీ చంద్రబాబు గారు ప్రమాణం చేయడం ఏంటి? ప్రతి ఒక్కరికి ఇది అలవాటైపోయింది. కల్తీ మద్యం ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వం నుంచి జరుగుతున్నది. వాళ్ళని కోవట్లుగా తెలుగుదేశం పార్టీలో చేర్చడం ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో అది ఇంకోటండి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ కల్తీ మద్యం జరుగుతుంటే పట్టుకుండేవాళ్ళ పోలీసులు ఛాలెంజ్ చేస్తున్నారు, రమ్మనండి ఎవరినన్నా. ఒక నిజాయితీ గల ఆఫీసర్ని, ఒక నిజాయితీ గల గవర్నమెంట్ ఏది వాళ్ళ ఏది ఈ మద్యం దాంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లని పెట్టి విలేకరుల సమక్షంలో అడుగుదాం మనం. ఏమని
ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద చెప్తారండి మీరు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నకిలీ మద్యం ఏర్లై పారింది. ఎక్కడ పట్టుకున్నావు నువ్వు అంటే నకిలీ మద్యాన్ని మీరు తయారు చేశారు కాబట్టి మీరు పట్టుకోవాలా. ఛాలెంజ్ చేస్తున్నా, ఇది రండి మీడియా ముందు మాట్లాడదాం 1 to 1. చంద్రబాబు గారు చరిత్ర, చంద్రబాబు గారు ఎప్పటి నుంచి ఆయన పవర్లో ఉన్నాడు, ఆయన పవర్లో ఉన్నప్పుడు ఏమేం జరిగింది, మీరు పవర్లో ఉన్నప్పుడు ఏమేం జరిగింది, ఆయన పవర్లో ఉన్నప్పుడు పార్టీ వాళ్ళు తప్పు చేసిన ఆయన వెనకేసుకురాడు. ఉదాహరణకు పేర్లు చెప్పను, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీలో. ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటారా? నేను చేసే ఛాలెంజ్ ఒప్పుకుంటారా? ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టుకున్నాం మేము. అదే మీరైతే పట్టుకుంటారా? పట్టుకోరు. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. చేసేది మీరే, చేయించేది మీరే, దీన్ని ఎదురు మనిషి మీద బురద జల్లేది మీరే, అంతా మీరే చేసేది. ఏంటి అంటే మీకు ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా. మీరు చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడితే మీరేం చేశారు? 2019 నుంచి 2024 వరకు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేశారు. మళ్ళీ 24 నుంచి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక అభివృద్ధి పథంలో తీసుకొచ్చి చేస్తుంటే ఏం చేయాలి? మళ్ళీ దీన్ని నాశనం చేయాలి మీరు. అందుకే మీరు మళ్ళీ బురద జల్లుతున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నాం, చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబం కానీ ఇలాంటి పనులు చేసే వాళ్ళని పార్టీలో పెట్టుకోరు, పార్టీలో ఉంచరు. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి అలవాటు. కాబట్టికే ఏదైతే జోగి రమేష్ ఈ కేసులో స్వచ్ఛందంగా పోలీసులు అరెస్ట్ చేయకముందు స్వచ్ఛందంగా వెళ్ళి అరెస్ట్ అయితే పెద్ద తలకాయ పేరు కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు మీడియా ముందు దయచేసి పిచ్చి పిచ్చి కోతలు కోయడం, చంద్రబాబు గారిని ప్రమాణం చేయమన్నో, లోకేష్ బాబు గారిని ప్రమాణం చేయమన్నో మాట్లాడితే మాత్రం ఊరికైనా ప్రసక్తే లేదు.